నెక్స్ట్ మీకు దొరకదు మన ఈ స్టేజ్ పైన కానీ ఎక్కడ కూడా దొరకదు. సో అందుకే సార్ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసిన సార్ వాళ్ళకి ఏదైనా వీ కెన్ ట్రై దట్. సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ రిక్వెస్టెడ్ కమ్ ఫార్వర్డ్. భాస్కర్ Myself Sirichandana from 10th standard. Really I am proud to be a student of this school. This school taught me a very important things which I can which are useful in my life throughout the year. To this school is a very valuable and memorable thing to me in my life, which I can't, which it is not equal to a goal also. What is your memory especially? Since I have studied from my nursery, there are many memorable things which are related to my childhood from nursery to 10th. All teachers are favorable and they cooperated in studies and they corrected my mistakes. And by their wishes, I want to get good marks in my 10th. Thank you. Yeah. From class 10. I was studying in this school from last 10 years. I learned many things in this 10th class. Mostly I learned from my friends. They have taught me a good lesson in my life, so I cannot never forget about that. And thanks for the teachers who have taught me the good lessons. But the thing they did is, my friends as they did very unforgettable thing. So I can't express it. And thanks for your teachers who have guided me, supported me in my life to get success in my life. I will never forget you all. Until my death, I won't forget you all. Thank you. మీ మెమరబుల్ ఇంకా రాలేదు, ఎవరు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. టీచర్స్ ఎలా సపోర్ట్ చేసింది, వాళ్ళు ఎలా గైడెన్స్ చేసింది. బయటికి పంపించండి. స్మైల్ స్మైల్ చేస్తారు. విషయాలు జర చూడప్ప ఇక్కడ చూడు, కథ బాగుంది. జర చూడు. ఎప్పుడైనా కూడా మా దగ్గర చేయనటువంటి పిల్లలకు మేము ఒకటే కోరుకుంటాం, వాళ్ళకు హార్డ్ వర్క్ నేర్పించాలి, వాళ్ళకు సరైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. డబ్బులు తీసుకుంటున్నాం మనం, ఇది గవర్నమెంట్ స్కూల్ కాదు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి. డబ్బులు తీసుకుంటున్నాము, ఎడ్యుకేషన్ కొనుక్కుంటున్నాము. కొనుక్కుంటున్నప్పుడు ఏం చేయాలి, తాళతాల వస్తువులు మనం అమ్మకూడదు. సరైనటువంటి నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ మీకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మా ప్రయత్నంగా మేము గట్టి ప్రయత్నం చేస్తాం కూడా. ఇక వచ్చే బ్యాచ్లలో కూడా ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తాం, ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తాం. మీతో ఒక కొత్త అనుభవాన్ని నేను నేర్చుకున్నాను, ఒక కొత్త పాఠాన్ని నేర్చుకున్నాను. వచ్చే వాళ్ళతో దీన్ని షేర్ చేసుకొని ఇంకా ఇలాంటివి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి, అవసరం లేనివి తీసేయడానికి ప్రయత్నం చేస్తాను. నా డ్యూటీ ఏంటంటే, మా డ్యూటీ ఇంత పెద్ద స్కూల్ కట్టుకోవడానికి కారణం ఏంటంటే, చాలా సంవత్సరాలు 20-30 సంవత్సరాలు ఇరుకు గదుల్లో, తడకల్లో, పెంకుటింట్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ అంటే అది కాదు, ఒక విశాలమైనటువంటి గదులు ఉండాలి, మంచి వాతావరణం ఉండాలి, ఆట స్థలం ఉండాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఆల్రౌండర్గా పిల్లగాడు ఎదగాలన్న ఉద్దేశంతో దీన్ని నిర్మించడం జరిగింది. ఇది ఫస్ట్ ఇయర్ మాత్రమే. నెక్స్ట్ ఇయర్ కొత్త అనుభవాలతో ఇంకా నేర్చుకొని స్కూల్లో అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి నేను గట్టి ప్రయత్నం చేస్తాను. మీ విషయంలో నేను ఎక్కడన్నా ఏమన్నా అన్నట్లు ఉంటే అనింటాను. ఎందుకంటానంటే, మీ నాయన నాకు అప్పచెప్పిపోయింది, ఈ పిల్లాన్ని చూసుకో, చదువు చెప్పు అని చెప్పి నాకు అప్పచెప్పిపోయింది. కాబట్టి ఆ డ్యూటీలో భాగంగానే మిమ్మల్ని కొట్టడం కానీ, తిట్టడం కానీ, అనడం కానీ, చేయడం జరిగింది.
మార్నింగ్ క్లాస్కి రాకపోతే కూడా బెదిరించడం జరిగింది. ఎందుకు మార్నింగ్ క్లాస్ పెట్టాను, ఉచితంగా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఎందుకు ఇచ్చారంటే పిల్లగానికి ఉదయం లేపేటటువంటి అలవాటు నేర్పాలన్న ఉద్దేశంతోనే. మార్నింగ్ లేవడం వల్ల ఆరోగ్యానికి మంచిది, అనుకున్న పనులు జరుగుతాయి, పనులు ఎక్కువైతే అయిన ఉద్దేశంతోనే మార్నింగ్ లేపడానికి ప్రయత్నం చేశాను. దానివల్ల మీరు ఒక్క పైసా నాకు ఎక్స్ట్రా ఇచ్చేది లేదు. నేను 9 గంటల నుంచి చెప్పి 5 గంటలకు ముగించినా నాకు అంతే ఫీజు ఇస్తారు. నేను 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నేను చెప్పినా కూడా నాకు అదే ఫీజు ఇస్తారు. ఎక్కువ చెప్పడం వల్ల నాకు ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినా కూడా ఏమి ఇచ్చినాను, నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ను, క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకు ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఇచ్చాను. మంచి సార్వలందరికి వచ్చాను, నేను చేశాను. నా డ్యూటీ నేను ఎంతవరకు చేయాలో అంతవరకు, చివరి వరకు లాస్ట్ ఎగ్జామ్ సోషల్ వరకు నేను ఇస్తాను. మీతోనే ఉంటాను, సార్లందరూ మీతోనే ఉంటారు. మీ పేరెంట్స్కు నేను ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి నేను హాల్ టికెట్లు ఇస్తాను. రోజు 10 తారీఖు కానీ 11 తారీఖు కానీ వాళ్ళని పిలిపించుకొని ఇక్కడ కూర్చొని పెట్టుకొని నేను హాల్ టికెట్ ఇస్తాను. మీ చేతికి ఇవ్వను. వాళ్ళతో మాట్లాడి ఈ రిజల్ట్ వాళ్ళతో చూపించి, ఈరోజు కూడా నేను ఇప్పుడు మీకు చెప్పినట్లుగా తెలుగు సార్ ఉంటే బాధపడతాడు. ఇక దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడాను. అది మనం రేపు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎల్లుండి నుంచి మళ్ళా కలుసుకున్నప్పుడు మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి. సరేనా? ఈరోజు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి, సంతోషంగా ఉండండి. మీకు ఇచ్చినటువంటి ఆ టైంలో బయట అక్కడ స్టేజ్ దగ్గర వీళ్ళదేంతో ముందు వాడు స్టార్ట్ కాకుండా ముందు వీళ్ళదేంతో ప్రోగ్రామ్. చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మంచిగా చదువుకొని మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని కోరుకుంటూ సరే సార్ నుండి సారీ తీసుకోవడానికి క్లాస్ కొట్టాను. అంతేనా? 10 years 13 years లైఫ్ జర్నీలో మీకొక్క ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువ మీ ఫ్యామిలీలో మీ మమ్మీ డాడీతోనూ మీరు షేర్ చేసుకున్నది ఆఫ్టర్ ఆల్ 3 to 4 hours. 3 to 4 hours. అదే ఈ నరసింహ సార్తోనూ మీరు స్పెండ్ చేసేది హార్డ్లీ 10 to 12 hours. 10 to 12 hours. ఒక్క 4 hours ఉన్న మీ మమ్మీ డాడీకి ఒక్క మినిట్ ఏదో మిస్టేక్ చేసే కోపం వస్తే 12 hours ఉన్న సార్ దగ్గర ఏదో మిస్టేక్ చేసినప్పుడు కోపం రాదు. సార్ అంత ఎమోషనల్గా పెయినింగ్గా సారీ చెప్పడానికి ఏదో ఎక్స్పెక్టేషన్ సార్ మాట సారీ చెప్తున్నాడు. ఈ 10 years లైఫ్ జర్నీలో might you have seen to the number of teachers coming to the nursery, LKG, UKG, first, second, third, fourth. No one is their best teacher. ఒక్క రోల్ మోడల్ టీచర్ లేదా? అసలు వాళ్ళు టీచింగ్ చేయలేదా? మరి ఏం నేర్చుకున్నారు? మీ స్కూల్ లైఫ్లో ఒక్క స్వీట్ మూమెంట్. కమింగ్ టు దట్ నర్సరీ టీచర్, might almost 30 to 40% students are studied from the nursery class. In nursery standard, might you really know how to make clean yourself. By the time teachers act like a ayahs, teachers act like a mothers, teachers act like everything like a son. At least courtesy I mean to the kృతజ్ఞత లేదా? Thank you my dear teachers to supporting in my education. మీరు గుడ్ స్టూడెంట్. టీచర్స్ని కూర్చోబెట్టి నేను ఎందుకు పిలిచాను మిమ్మల్ని? అట్లీస్ట్ టు సే థ్యాంక్ యూ, వన్ వర్డ్ ఆఫ్ థ్యాంక్ యూ.
स्वर्णवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे सुमुखैश्चैकदन्तैश्च कपिलो गजकर्णिकाः लम्बोदरश्च विकटो विघ्नराजा गणाधिपः धूमकेतुर्गणाध्यक्षा पालचन्द्रो गजानन हेरम्बा स्कन्दपूर्वजा षोडशैतान्यमनाम पूजां करिष्यामि. Thank you. Before going to the program, let us start a lightning lamp. Lighting ceremony which offered by that our honorable Lord Director sir along with correspondent. If anyone want move from here. Mahakaram Dataram Sarvasampadam Lokabhiramam Sriramam Yoguyaramam Naham Deepa Prajwala Muhurtastu Muhurtastu Antarachanam Durgantaram Tattadevatam Sri Saraswati Devatam Ahvana Lanchanam Deepa Prajwala Muhurtastu Muhurtastu दीपो ज्योतिर्नमस्तुते सौज्यं त्रेक्तं सन्दिष्टं महिना ज्योतितं गुरुनामण्डलद्वीपं त्रैलोक्यं तिमिरामहं भक्तदीपं प्रयच्छामि दीपो ज्योतिपरं ज्योति दीपो ज्योतिर्नाशनं दीपे हर्तते पापं सौज्यं त्रेक्तं सन्दिष्टं महिना ज्योतितं गुरुनामण्डलद्वीपं त्रैलोक्यं तिमिरामहं दीपप्रज्वलमुहूर्तस्तु मुहूर्तस्तु सुमंगलम सुमयम दशांगुलोकेतं सुगंधं सुमयम गुणामंगलदीपं त्रैलोक्यं तिमिरामहं भक्तदीपं प्रयच्छामि देवाय परमात्मने धूपं माग्रपयामि ओम लक्ष्मीनारायण उमा महेश्वर देवताभ्याम మీకు జన్మించిన తల్లిదండ్రులు పేరు చెప్పుకొని ఋషికేశ అన్న పక్కన దామోదరమ్మ సంకర్షణ అన్న పెట్టున్న పురుషోత్తమ అదోక్షణ మనారసింహ మత్స్యకర్మ జనార్దన ఉపేంద్ర నారాయణ శ్రీకృష్ణ ప్రబ్రహ్మణి సత్యం సత్యం పట్టో దేవశ్రీ ధీయో యోన ప్రచోదయ ఓం ఆపా జ్యోతిర సంపృతం బ్రహ్మతో గోసోరం మమోపాదోత్త కార్యక్రమం सुपुत्रम चंद्रप्रकाश नामदेश्यम तद्धर्मपति समेतश्यम विनीत नामदेश्यम आरस नामदेश्यम आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम मनोवांछ फल सिद्ध्यर्थम वृत्ति व्यापार उद्योग दिनदिन अभिवृद्धि प्रीत्यर्थम इष्टदेवता कुलदेवता संपूर्ण अनुग्रह सिद्ध्यर्थम अदो नैवेद्येन कलश पूजा साक्षी पद्म केसरी वदनी नित्यं पद्मालयं देवी श्री इति सोत्रम ब्रह्मपुर गोसोरम आदेवत्य विवेदानि अष्टो प्रशामि पादो प्रशामि शुद्धाच नियम सम वेंकटेश दसादके जगन्नेत्रं बके गौरी नारायण नमस्ते कल्याणाकृत गात्राय देवासाय मंगलम मंगलम कौशलेन्द्राय मंगलम महितात्मने पापानि जन्मान्तरकृतानि तानि तानि प्रक्षले पटे पटें पापोहं पापकर्मात्मं पापात्मं मनसा वाचा शिरसा आत्मपरिश्रमस्कारान् समर्पयामि मनोवाञ्छा फलसिद्धिरस्तु तथास्तु तथास्तु तथास्तु
सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखक्षमी सन्तुष्टो सततं योगी यथात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः भक्तां पुनरुच्यते श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम ఉండాలి. ఒక వ్యక్తి సంపూర్ణమైన జీవితం కలగాలంటే ఎలాంటి ఆశయాలు ఉండాలి, అవన్నీ కూడాను మనకు భగవద్గీతలో ఇన్స్క్రిప్ట్ అయి ఉన్నాయి. సో అలాంటి భగవద్గీతని ఇక్కడ ప్రజెంట్ చేసిన మా స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్ ఎట్ ద సేమ్ టైం ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో teachers, dear parents, friends and our adorable little graduates. It is a proud and joyful moment as we gather here to celebrate the graduation ceremony of our UKG and 5th students. Today marks the first milestone in their academic journey. A small step for them, but a giant leap towards the big future. As Nelson Mandela beautifully said, education is the most powerful weapon which to all the teachers, you should make them get ready for your children. Stage later we can move on to that. My little peacocks, they are going to mesmerizing onto the stages. By move on to that. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి కూడాను కృతజ్ఞతలు తెలుపుతున్నాను మేడం. అండ్ కమింగ్ టు దట్ ఆల్ దట్ సార్స్ అండ్ టీచర్స్. సో ఎండ్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ వరకు మ్యాక్సిమం 7:30 or 8 or hardly 8:30 we can finish.
కోపం కొంచెం తగ్గాలి పిల్ల మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఢిల్లీ యుద్ధాల మూడు పెళ్ళాలంటే నీ కంకి గొడవల్ల కన్నెర చెయ్యాల కారాలే నూరేలా ఇట్ట తుమ్మెత్తి పొయ్యాల కూరాలు పెంచేలా కొండెలు కోపం వస్తే చింతకి చెమటలు పట్టేలా వేషాలు చాలే నువ్వు కాపలా పడితే కరిగేటంత సీనే లేదు అందుకు జుట్టు అందకపోతే కాళ్ళ బేరాల నువ్వు ఇట్ట ఇన్నోసెంటే పేసే పెడితే ఇంకా నమ్మాలా ఇంతేనా మగ జాతి మొత్తం ఇంతేనా గుండెల్లో ముళ్ళు వచ్చి పువ్వులు చేతికి ఇస్తారా పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల వేషాలు చాలే నువ్వు కాపలా పడితే కరిగేటంత సీనే లేదు మీసాల పిల్ల ఎదురంటే వెంకట్రావు కిందకు దచ్చుంటాడు పక్కంటే సుబ్బారావు దిష్టెక్కుంటాడు ఇడు మట్టె కొట్టుకుపోను వాడు ఎట్లు కొట్టుకుపోను ఏడు కొండల వెంకన్న నా బాధని చూసుకుంటాడు శ్రీశైలం మల్లన్న కరుణించుంటాడు కనుకే నీతో కట్టయ్యాను చాలా హ్యాపీగుంటున్నాను నువ్వింత హార్ష్గా మాట్లాడాలా హార్ట్ అయిపోయేలా ఏ తప్పు చెయ్యకుండా భూమి మీద ఎవరైనా ఉంటారా నీ తప్పులు ఒకటా రెండా చిత్రగుప్తుడి చిట్టాలా ఏ మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల ఈ వేషాలు చాలే నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదు రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా పాతవన్నీ తోడాలా నా అంతు ఎదు చూడాలా కలకత్తా కాళీ మాత నీకు వెన్నట్టయ్యేలా హే మీసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరే వెయ్యాలా అల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా సరిగమ పదని రైలు బండి నడకల్లోని నాట్యం ఉంది నాట్యంలోని చేతులన్నీ తకదిమి తకచుడు అలసటలేని సంగీతాన్ని వినిపిస్తుందండి మనుషుల మధ్య దూరాలన్నీ చెరిపిస్తుంది రైలు బండి కేరళలో నా కొబ్బరి నీళ్లు తాగిస్తుందండి కర్ణాటక బిసిబేళ బాతు తినిపిస్తుందండి ఆంధ్రాలో నా పెసరట్టు మా బాసి కట్టించి మహారాష్ట్రలో మధ్యాహ్నానికి రోటీ ఇస్తుంది ఆగ్రా సౌధం చూపించి సిమ్లా ఆపిల్ అందించి హరిద్వారలో అడుగేసి రిషికేశ్లో తిప్పించి గంగోత్రికి చకచకమంటూ కలవలు తీస్తుంది
తను నిద్రమాని మేల్కొంటుందండి. అమ్మల్లే మనకు ఎలలూటి చోకొడుతుందండి. సెలవులు తనకు వద్దంటూ, స్నేహితులను మనకందిస్తూ, అందరి భారం మోసేస్తూ, కోరిన తీరం చేరుస్తూ, మతమూతుల మన భేదం తనకు లేదంటుందండి. మానవ జాతిని ఒకే తాటిపై నడిపిస్తుందండి. Give a big round of applause. Next, we can move on to the தமிழ் தெரியாதா? ஹிந்தில 1 செகண்ட். चांद को
लगी भाई आके पधारा हूँ जो यहाँ तेरा नाम हो या चंपकली तुझसे भली मुझको लगे पतली गली तू किस गली से हर गली आज बोलेगी 1 2 3 4 1 2 3 4 के घराना hardcore close मचा talk let's dance more 1 2 3 4 get the dance floor shake the funk go hardcore show ya hit the party hit give me some more 1 2 3 4 get the dance floor shake the funk go hardcore show ya hit the party give me some more
నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం మరు జన్మకు నన్నే కన్నామంటే ఇంకా ఆనందం చలి గుప్పే మాసంలో చలి ఒళ్ళే ఆనందం నా చెవులను మోస్తూ దుప్పటి కప్పే కన్నే ఆనందం అందం ఓ ఆనందం బంధం పరమానందం చర్య ఇతరులకి కనుసారే కన్నీరే ఆనందమా సరిచిలుకలు తోడుంటే ఆడే కోయిల వింటుంటే లోకమే ఆనందానికి లోకంలో కన్నీరి కచ్చలి పచ్చని చిలుకలు తోడుంటే ఆడే కోయిల వింటుంటే లోకమే ఆనందానికి లోకంలో కన్నీరి కచ్చలి చిన్న చిన్న కూటిలోనే స్వర్గముందిలే అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే సీతాకోక చిలుకకు చీరలెందుకు అరే ప్రేమ ఉంటే చాలు కంట డబ్బు గిప్పులెందుకంట పచ్చని చిలుకలు తోడుంటే ఆడే కోయిల వింటుంటే లోకమే ఆనందానికి లోకంలో కన్నీరి కచ్చలి ఎంత లేసి పొడికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంటా ఏటుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో Girls, no dangal, celebrate the Pongal. Mesmerizing. जिनके सर हो इश्क की चाहों पाओगे